డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం. మీరు ఎంతగా ప్రయత్నించినా సరే ఆర్తి గారు, నా సమాధానం ఇలాగే ఉంటుంది. నేను ముంబై మాత్రం రాలేను. ఆ ఇంటి ప్రతి అణువులోనూ, సముద్రపు ఇసుకలోనూ అర్పిత జ్ఞాపకాలు దాగి ఉన్నాయి. అక్కడి గాలి కూడా నాకు అర్పిత పరిమళాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది ఆర్తి గారు. ప్రతి ఒక్క వస్తువు తననే గుర్తు చేస్తూ ఉంటుంది. ఇంట్లోని ప్రతి వస్తువు, కిటికీలు, గడియారం, డోర్లు, చెట్లు, ఇలా ప్రతి ఒక్కటి. అయితే మీరు జ్ఞాపకాల ప్రపంచంలోకి మళ్ళీ వెళ్ళి ఎందుకు జీవించాలనుకోవట్లేదు? ఎందుకు మీరు వాటిని ప్రత్యక్షంగా అనుభవించాలనుకోవట్లేదు యశ్వంత్ గారు? ఎందుకు మీరు వాటికి దూరంగా పారిపోతున్నారు? నిజంగా ఆ ఇంటిని అర్పిత గారు ఎంతో ప్రేమగా అలంకరించారు. ఆ మొక్కల్ని ఎంతో ఇష్టంగా పెంచుకుని ఉంటారు. మీరు వాటిని మళ్ళీ మళ్ళీ చూడాలనుకోవట్లేదా? రండి యశ్వంత్ గారు, అక్కడికొచ్చి ఒక్కసారి స్వేచ్ఛగా ఊపిరి తీసుకోండి. అప్పుడు చూడండి, అర్పిత గారికి మీరింకా దగ్గరవుతారు. కాలంతో పాటు పాతపడిపోయిన ఆ ఫోటోలకి మళ్ళీ కొత్త రంగులు అద్దండి. యశ్వంత్ గారు, ఆర్తి గారు, నేను మీకు ఈ హక్కు ఇవ్వలేదు. నాకు అర్పితకి మధ్యనున్న అనుబంధం గురించి మాట్లాడడానికి. మీకు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, అర్పితకి సంబంధించిన ఏ వస్తువును ముట్టుకోవద్దని. ఇది కూడా ఒక ప్రాబ్లమా? ఇద్దరు కోడళ్ళు ఒకేసారి ఇంటి నుంచి బయటికి వెళ్ళడం. ఆర్తి అక్క నేను ఒకేసారి కదా ఇంట్లోకి వచ్చింది. అప్పుడు విధి అక్కే కదా ఇంటిని చూసుకునేది. మరి ఇప్పుడు మళ్ళీ 4-5 రోజులు చూసుకోలేదా? అత్తయ్య గారికి నన్ను ఆపడం బాగా అలవాటైపోయింది. అరే ఏం చేస్తున్నావమ్మా ప్రణతి? ఇది ఉప్పమ్మా, చక్కెర కాదు. సారీ పిన్ని, నేనేదో ఆలోచిస్తూ. నేను అర్థం చేసుకోగలను. నాకు చాలా బాధగా ఉంది కూడా. నీకు ప్రదీప్కి ఈ మధ్య కదా కొత్తగా పెళ్ళయింది. సరదాగా బయటికి తిరిగి రావడానికి ఇద్దరికి పూర్తి అధికారం ఉంది. ఏమంటారు దాన్ని? హనీమూన్కి వెళ్ళడానికి. ఇప్పటికీ ఇలాంటి వాటిలో అనుభవం ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇందులో కొత్తే ఉంటుంది చెప్పు. వదినిలా చేయకుండా ఉండాల్సిందే. తను మీకు తప్పకుండా న్యాయం చేసేది. అది ఆర్తి మధ్యలో రాకుండా ఉండుంటే. లేదు పిన్ని, ఆర్తి అక్కకు మాత్రం ఏం తెలుసు? నేను కూడా ఆ విషయం గురించి మాట్లాడాలనుకున్నానని. ఇందులో తన తప్పేం లేదు. తనకు అంతా తెలుసు. ఆర్తి మొహం చూసి అమాయకురాలనుకోవద్దు. నేను వదిన గురించి కంగారు పడుతున్నాను. సరే, నిన్ను ప్రదీప్ని బయటికి పంపించాలని తను అనుకోకపోయి ఉండొచ్చు. కానీ నువ్వు స్వయంగా తన్ను అడిగినప్పుడు తను ఒప్పుకొని ఉండాల్సిందే. యశ్వంత్ కూడా ఇష్టం లేదని సూటిగా చెప్పేశాడు. అయినా వాళ్ళిద్దరినీ బయటికి పంపించడానికి అందరూ ట్రై చేశారు. నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఇదంతా చూస్తుంటే ఒకే ఇంట్లో ఇద్దరు కోడళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన నిబంధనలు. ఈ విషయాన్నే ఆర్తి తనకి అనుకూలంగా మార్చుకుంటోంది. నువ్వు చూస్తూ ఉండు. యశ్వంత్ని ఒప్పిస్తానని తను చెప్పింది కదా, తను ఒప్పిస్తుంది. తన భర్తని, పిల్లల్ని సెలవుల్లో బయటికి తీసుకెళ్తుంది. కానీ నువ్వు ఇక్కడ కాఫీలో చక్కెర వేస్తూ ఉంటావు. నీ మనసులో ఏముందో నీకు తెలుసు కదా. అయితే నువ్వెలాగైనా ఆర్తి ఏదో ఒకటి చేసి యశ్వంతుని ఒప్పించకముందే నువ్వు నీ ముద్దు తీయని మాటలతో మీ అత్తయ్యని బుట్టలో పడేయ్. ఆ దేవుడి మీదొట్టు. నేనలా ఎందుకు చెప్తున్నానంటే నేను నీ మంచి గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి. లేకపోతే నాకు తేడా ఉంటుంది చెప్పు? బయటకి నువ్వెళ్ళినా లేదా ఆర్తి వెళ్ళినా. కానీ నాకు బాధగా ఉంటుంది. నేను చూడలేను నా కళ్ళ ముందే ఒకరికి అన్యాయం జరుగుతుంటే. వయసులో ఉన్న నువ్వు ప్రదీపే కదా సరదాగా తిరగాల్సిందే. యశ్వంత్ ఆర్తిల్దేముంది చెప్పు?
వాళ్ళు ఇలాంటివన్నీ చూసేశారు కదా. కానీ పిన్ని, అత్తయ్య గారు ఒప్పుకుంటారా? ఐ మీన్, అత్తయ్య గారు నన్ను ప్రదీప్ని బయటికి పంపిస్తారా? ఆ తప్పకుండా. ఆ దేవుడి మీదొట్టు. నువ్వు దేవుణ్ణి ఒక్కటే కోరుకో, ఈసారి మాత్రం ఆర్తి తన ప్రయత్నంలో సఫలం కాకూడదని. తను వెళ్ళకపోతేనే కదా నీకు అదృష్టం కలిసొచ్చేది. అర్థమైందా? వెళ్ళు వెళ్ళు, వదినకి కాఫీ ఇచ్చేసిరా, చల్లబడుతుంది. వీలైతే తనతో ఇప్పుడే మాట్లాడు. అలాగే. అమ్మా ఆర్తి, ఏంటమ్మా? నేను మీ మావయ్య బయలుదేరుతున్నాం. అది చెప్పడానికే వచ్చానమ్మా. ఏం జరిగింది? యశ్వంత్ ముంబై వెళ్ళడానికి ఒప్పుకోలేదని నువ్వు బాధపడుతున్నావా? ఇది బాధపడాల్సిన విషయమే కదా అమ్మా. అందరి ముందు ఒక్క మాటతో తేల్చేశారాయన. ఏమీ ఆలోచించలేదు. ఎదుట వాళ్ళ ఫీలింగ్స్తో అస్సలు సంబంధం లేదు యశ్వంత్ గారికి. నిజంగా ఆయనకి మొండితనం చాలా ఎక్కువ. మొండితనంలో నువ్వు కూడా ఏం తక్కువ కాదు. పైవాడు మీ ఇద్దరిని జంటగా చేసి మంచి పని చేశాడు. ఏంటమ్మా నువ్వు కూడా? నాకు సపోర్ట్ చేయాల్సింది పోయి నువ్వు నన్నే ఆట పట్టిస్తావేంటి? ఆట పట్టించట్లేదు ఆర్తి, చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తోంది మాత్రం నువ్వే. యశ్వంత్ బాబు ఎంతో సంస్కారవంతుడు, ఆలోచనాపరుడు కూడా. అయినా ప్రతి ఒక్కరిలోనూ మంచితో పాటు ఏవో కొన్ని లోపాలుంటాయి. నాలోనూ ఉన్నాయి, నీలో కూడా ఉండుంటాయి. యశ్వంత్ బాబు స్వభావం కాస్త భిన్నంగా ఉంటుంది. గడిచిన గతం నుంచి తను దూరం కాలేకపోతున్నాడు. కాని ఆర్తి తనకు కాస్త సమయం ఇవ్వమ్మా. నాకు ఈ విషయంలో పూర్తి నమ్మకం ఉంది. ఇప్పటి వరకు తన్ని ప్రతి మాటని ఒప్పుకున్నాడు కదా, అలాగే ఈ విషయం కూడా ఒప్పుకుంటాడు. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. నేను తనతో ఈ విషయం గురించి మాట్లాడకుండా ఉండాల్సింది. తనకి నేను కాస్త టైం ఇచ్చి ఉండాల్సింది కదా. ఇక నేను తనతో దీని గురించి ఇంకేం మాట్లాడనమ్మా. సరే, కానీ ఇలా మూతి ముడుచుకుని మాత్రం ఉండొద్దు. ఇక నేను వెళ్తాను, లేదంటే మీ మామయ్య తల్లి కూతుళ్ళ ముచ్చట్లు ఎప్పటికీ పూర్తవ్వని అంటారు. ఓకే అమ్మా. తీసుకోండి అత్తయ్య, మీకు కాఫీ. వావ్ అత్తయ్య, మీ చెయ్యి చాలా అందంగా ఉంది. మీరెందుకు మెహందీ పెట్టుకోరు? మీ చేతులకు మెహందీ చాలా బాగుంటుంది. నాదేమైనా మెహందీ పెట్టుకునే వయసా? మళ్ళీ అలాగే మాట్లాడుతున్నారు అత్తయ్య. ముసల్తనం అనేది కేవలం మనసును బట్టే ఉంటుంది. అంతెందుకు, అసలు మీ వయసు ఎంతో చెప్పండి. అత్తయ్య, నాకు ఫ్రెండ్ ఉంది. తను బ్యూటీషియన్. మెహందీ చాలా బాగా పెడుతుంది. ఇండియాలో ప్రతి విఐపీస్ మ్యారేజెస్ కి తనని ఇన్వైట్ చేస్తారు. మీరు ఒక మాట చెప్తే చాలు, నేను తనని పిలుస్తాను. మీ అందమైన చేతులపై ఎర్రటి మెహందీ పెట్టుకున్నారంటే మీరు కూడా అలాగే చూస్తూ ఉంటారు. సరే, అందుకు టైం కూడా దొరకాలి కదా. అత్తయ్య, తను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను ఒక్కసారి చెప్పానంటే చాలు, మా అత్తయ్య గారికి మెహందీ పెట్టాలి అని తన పనులన్నీ వదిలేసుకుని మరీ వస్తుంది. చాలా ఆనందంగా ఉంది నువ్వు అత్తగారి మీద తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే. అత్తయ్య, మీరు చాలా మంచివాళ్ళు. మీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను? అప్పుడప్పుడు నేను తప్పులు చేస్తాను. ఇప్పుడు మీరే చూడండి, నిన్న మీరెంత మంచి మాట చెప్పారు. ఇద్దరు కోడలు కలిసి ఒకేసారి బయటికెళ్తే అప్పుడు పనులన్నీ పాపం విధి ఎక్కే చేయాల్సి వస్తుందని. తర్వాత ఆలోచిస్తే మీరు చెప్పింది కరెక్టేగా. ఒకవేళ యశ్వంత్ బావ గారు అక్క బయటికెళ్తే గనక అప్పుడు నేను నా ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుంటాను. కానీ ఒకవేళ ఏదో రకంగా వాళ్ళ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయితే గనక, వాళ్ళు వెళ్ళకపోతే అప్పుడు నేను ప్రదీప్ కలిసి బయటికి వెళ్ళొచ్చా? అలాగే వెళుదురు గాని. సరే అత్తయ్య, అయితే నేను టికెట్స్ బుక్ చేస్తాను. ఎవరికి తెలుసు టికెట్స్ దొరుకుతాయో లేదో కదా. రేపటి వరకు ఆగు.
నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఆర్తి ఎలాగైనా యశ్వంత్ని ఒప్పిస్తుందని. ఇదిగోమ్మా, కాఫీలో చక్కెర ఎక్కువగా ఉంది. రేపటి నుంచి కాస్త తక్కువేయి. సరే. ఇప్పుడు నమ్మకం కలిగిందా నీకు? నీ ప్రియాతి ప్రియమైన ఆర్తి అక్కే నువ్వు ముంబై వెళ్ళడానికి పెద్ద అవరోధం అయ్యింది అని. ఒకవైపు తను అన్ని విధాలుగా ఇంటి వాళ్ళందర్నీ మాయ చేసేసింది. కానీ ఇంకోవైపు నువ్వు నీ భర్తని కూడా గుప్పిట్లో పెట్టుకోలేకపోయావు. తప్పుగా ఏమనుకోవద్దు, ఇది నువ్వు కూడా చూసే ఉంటావుగా. ప్రదీప్ ఎప్పుడు చూసినా ఆర్తి వదిన యశ్వంత్ అన్నయ్యల గురించే మాట్లాడుతూ ఉంటాడు. నువ్వంటే అసలు తను లెక్కే చేయడం లేదు కదా. రామాయణంలోని లక్ష్మణుడి లాంటోడు. లేదు పిన్ని గారు, మీరన్నది నిజం కాదు. ప్రదీప్ నా గురించి పట్టించుకుంటాడు. కాకపోతే నిజం తెలుసుకోవడానికి తొందరే ఉంది. త్వరలోనే ఏవి పాలో ఏవి నీళ్ళో తెలుస్తాయి. నువ్వు రాత్రి నీ భర్తతో మాట్లాడు. మనం మళ్ళీ రేపొద్దున కలుద్దాం. అప్పుడు నువ్వు చెప్పు నాకు ఎవరు చెప్పింది నిజమో. నువ్వా లేక నేనా? ఆ దేవుడికే వదిలేద్దాం. ఏంటిది? ముంబై వెళ్ళడానికి ప్యాకింగ్ చేస్తున్నాను. నువ్వు కూడా నీ బ్యాగ్ ప్యాక్ చేసుకో. ఓకే ప్రణతి, కానీ అమ్మ మనతో ఏం చెప్పింది? ఇద్దరు కోడలు ఒకేసారి వెళ్ళొద్దందిగా. వెళ్తే ఇక్కడ ప్రాబ్లం అవుతుందిగా. అవును ప్రదీప్, కానీ నువ్వున్నావుగా నాకు హెల్ప్ చేయడానికి. ప్రదీప్, నువ్వే అన్నావు కదా నేను ఆడిషన్ ఇవ్వొచ్చని. సో నువ్వే ఇప్పుడు నన్ను ముంబై తీసుకెళ్తున్నావు. ప్లీజ్. తీసుకెళ్లాలనుకుంటున్నాను, కానీ ఇదెలా పాసిబుల్ అవుతుంది ప్రణతి? ఆర్తి అక్కని ఆపాలి, అప్పుడే పాసిబుల్. ఏంటి? ఐ మీన్ టెంపరీగా తనని ఆపుదాం. ఆర్తి అక్క పిల్లలతో కలిసి కదా బయటికి వెళ్తుంది. అలా తను ఎప్పుడైనా సరే వెళ్ళొచ్చు. బట్ ప్రదీప్, నేను ఆడిషన్ ఇవ్వాలనుకుంటున్నాను కదా. ఈసారి ఛాన్స్ నా చేయి దాటిపోయిందంటే మళ్ళీ ఈ ఛాన్స్ ఎప్పటికీ రాదు. నో. స్వీట్ హార్ట్, బట్ నీకు దీంతో వర్క్ చేసే అవకాశం వస్తుంది, కానీ ఆర్తి వదిన యశ్వంత్ అన్నయ్యలకి వాళ్ళ జీవితాలు రూపుదిద్దుకునే ఛాన్స్ వస్తుంది. నీకు తెలుసు కదా, యశ్వంత్ అన్నయ్య ఆర్తి వదినతో సరిగ్గా మాట్లాడిని కూడా మాట్లాడ్డానే. నువ్వు ఇలా ఆలోచించచ్చుగా, వాళ్ళిద్దరూ ముంబై వెళ్ళి ఒకరితో ఒకరు సమయం గడిపితే వాళ్ళిద్దరూ దగ్గర అవుతారని. చాలు ప్రదీప్, ఎప్పుడు అన్నయ్య వదిన గురించి మాత్రమే ఆలోచిస్తావు. ఎప్పుడు చూసినా ఆర్తి వదిన. ఆర్తి అక్క చాలా స్మార్ట్. తను ఎలాగైనా యశ్వంత్ బాబు గారికి దగ్గర అవుతుంది. అందుకోసం ముంబై వెళ్లాల్సిన అవసరం లేదు ప్రదీప్. ప్రణతి, నీకు తెలుసుగా నేను ఆర్తి వదిన యశ్వంత్ అన్నయ్యలకి వ్యతిరేకంగా ఏది ఆలోచించనని. నా విషయంలో తప్పు జరిగినా సరే చూస్తూ ఊరుకుంటా. బంగారం లాంటి నా జాబ్ వదిలేసుకునేలా చేసి ఇంట్లో కూర్చోబెట్టేశావు. కానీ ఆర్తి అక్క తన హస్బెండ్ తో జాబ్ చేస్తానంటే మాత్రం ఎవ్వరూ వద్దనలేదు. పైగా అందరూ తనని బలవంతం చేశారు కూడా భర్తకి హెల్ప్ చేయడానికి. కానీ నేను ముంబై వెళ్ళడం మాత్రం అందరికీ ప్రాబ్లమే. ఆర్తి అక్క టికెట్స్ కూడా బుక్ చేసేసింది. అవునా ప్రదీప్, నిబంధనలన్నీ నా ఒక్కదానికి ఎందుకో తెలుసా? నన్ను సపోర్ట్ చేయడానికి నీకు ధైర్యం లేదు కదా. ప్రణతి, నువ్వు విషయాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏది పడితే అది ఆలోచించడమేనా? నువ్వు ఏమనుకుంటావో అనుకో, నేను మాత్రం నీతో ఆర్గ్యూ చేయాలనుకోవట్లేదు. ప్రదీప్, నువ్వు లక్ష్మణుడివి అయ్యుండొచ్చు, కానీ నేను మాత్రం ఊర్మిళని కాను. నేను నా సంతోషాన్ని ఇతరుల కోసం త్యాగం చేయలేను. నేను ముంబై వెళ్తున్నాను, ఖచ్చితంగా వెళ్తాను.
యశ్వంత్ గారు, ఆ? నేను రేపు కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళాలి. డ్రైవర్ అందుబాటులో ఉంటాడా? అలాగే బాత్రూమ్ డోర్ కూడా పాడైపోయింది. లోపల నుంచి లాక్ అయిందంటే బయట నుంచి ఎవరో ఒకరు గట్టిగా నెట్టేంత వరకు తలుపు తెరుచుకోవడం లేదు. ఏమైంది? ఆ? డ్రైవర్ లేకున్నా సరే పర్వాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాను. లేదు ఆర్తి గారు, డ్రైవర్ కూడా మీతో పాటు వస్తాడు. ఆర్తి గారి మనసులో ఏదో ఉంది, లేకపోతే తను ఇంత సైలెంట్గా ఉండదు. సైలెంట్గా ఉండక ఏం చేస్తాను? ఇందాకే కదా అమ్మ నాతో చెప్పింది యశ్వంత్ గారికి ఆలోచించుకోవడానికి కాస్త టైం ఇవ్వమని. అయినా ఆర్తి గారు చెప్పిన దాంట్లో అంత తప్పేం లేదు. తను చెప్పిన ప్రతి మాట నిజం. కానీ లేదు, నేను ముంబై వెళ్ళలేను, ఎప్పటికీ వెళ్ళలేను. ఆలోచించండి యశ్వంత్ గారు, ఆలోచించండి. పిల్లల కోసం, అత్తయ్య మావయ్య కోసం, మీకోసం, వీలైతే గనక నా కోసం కూడా ప్లీజ్. డాడీ డాడీ డాడీ, చాలా ఫాస్ట్ గా సుస్సు వస్తుంది. వెళ్ళు. మరి మీరు త్వరగా బయటికి వెళ్ళండి. అన్షు, ఒకవేళ నేను బయటికి వెళ్తే గనక తర్వాత నీకే ప్రాబ్లం అవుతుంది. డోర్ లాక్ పాడైపోయింది, నువ్వు లోపల ఇరుక్కుపోతావు. డాడీ మీరు డోర్ వేసి బయట వెయిట్ చేయండి, ఈలోగా నేను సుస్సు పోసుకొని వస్తా. ఉమ్. డాడీ మీరు అక్కడే ఉండండి, అక్కడికి వెళ్ళొద్దు. సరే అన్షు, నేను ఇక్కడే ఉంటాను, కానీ నువ్వు త్వరగా కానీ. ఓకే డాడీ. అయిపోయింది. అన్షు, నువ్వు ఈ డోర్ లాక్ బాగయ్యేంత వరకు వేరే వాష్రూమ్ యూజ్ చేయి, సరేనా? ఓకే డాడీ. ఇదిగో అన్షు, ఇప్పుడు నీ డ్యూటీ. నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను, ఎవరిని లోపలికి రానివ్వద్దు, ఓకే? ఓకే డాడీ. ఎవరిని లోపల రానివ్వను. నువ్వు అటువైపు తిరుగు. డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం.